పరిశుద్ధమైన తండ్రి, ప్రేమల ప్రభా, నీ పరిశుద్ధ నామమును కొందనాయన. గడిచిన పరిశుద్ధ దినం నుంచి వరకు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు కొందరములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు పాటల ద్వారా నీ మహిమ పొందినందుకు కొందరములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. నీ సన్నిధిలో ఇంకా ప్రభా నాయన మేమందరం ఇంకా మరి నాయన మంచి స్వరంతో ఇంకా పాటలు పాడటకు మంచి బలమును శక్తిని దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం. ప్రభా నాయన యవనస్తులను ఇంకా బహుగా వాడుకొని సన్నిధిలో వాడుకునేలాగా మీరే సాయం చేయండి ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్క విషయంలో మీరే సాయం చేయండి, ఆదరించమని కృప చూపమని కూడా ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలో కొన్ని మాటలు, ఆరాధనకు సంబంధించిన కొన్ని మాటలు నేను మాట్లాడుతుండగా మాట్లాడే దేవుడు నువ్వు పరిశుద్ధుడు కాబట్టి ప్రభువైన మా మీద నీ చేతులు ఉంచమని కూడా ప్రార్థిస్తున్నాం. నీ అభిషేకం దయచేయండి, నీ కృప దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్క విషయం మీరే చేతులకు అప్పచెప్తున్నాం. మొదటి నుంచి చివరి వరకు నీ కార్యం జరిగించండి. ఏ శేఖర చేతులు అంధకార చేతులు వేస్తున్నామని బంధించమని, ఆదరించమని, కృప చూపమని జడిని వేస్తున్నామని అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ముందుగా చిన్న భావం చెప్పి దానికి అనువుగా వాక్యానికి వెళ్తాను. ఇక్కడ ముందుగా చూసుకున్నట్టయితే ఇక్కడ జిమ్మీ డ్యూరెంట్ అనే ఒక మరి ఎంటర్టైన్మెంట్ ఒక వ్యక్తి, ఆయన మనకంటే ఒక తరం ముందు, అంటే మన తాతలం అంటే ఒక ముందు తరం అనమాట. ఆయన ఏం చేసేవాడంటే మంచి ఎంటర్టైన్మెంట్ అంటే అందరు నవ్విస్తానికి కానీ మరి అంతా ఉండేవాడు. చాలా బాగా ప్రముఖ వ్యక్తి అనమాట ఆ టైంలో. అంటే ఆ ముందు టైంలో ఆయన చాలా ప్రముఖ వ్యక్తి. ఆ టైంలో మరి అక్కడ ఏమవుతుందంటే మరి అక్కడ ప్రపంచ యుద్ధాలు అవి జరుగుతూ ఉంటాయి. వాళ్ళు జయించి వచ్చిన తర్వాత ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళు. ఆ మీటింగ్ ఏర్పాటు చేసుకొని వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఇన్వైట్ చేస్తాకని జిమ్మీ డ్యూరెంట్ అనే జిమ్మీ అతన్ని ఇన్వైట్ చేస్తాకు వచ్చారు. ఏంటంటే నువ్వు రావాలి, మాకు ఎంటర్టైన్మెంట్ కోసం రావాలి అని వాళ్ళు ఆహ్వానిస్తానికి వాళ్ళు వచ్చారనమాట. ఆ యుద్ధ సైనికులు వచ్చి ఆయన అడుగుతున్నప్పుడు నాకు కుదరదండి, నాకు రావటానికి కుదరదంటే, లేదండి కంపల్సరీగా నువ్వు కనీసం నాకు ఒక 5 నిమిషాలైనా 6 నిమిషాలైనా నాకు టైం చాలు, మీకు ఏం వద్దండి, మాకు వచ్చి 5 నిమిషాలు కనపడితే చాలు, మాకు ఎంటర్టైన్మెంట్ ఉంటుందని అనే వాళ్ళు చెబుతారు. ఆయన చెప్పినప్పుడు ఆయన ఆ విషయంలో ఆలోచించి చివరికి 5 నిమిషాలు లేదా 6 నిమిషాల కంటే నేను ఒక్క చేపు కూడా ఉండను, ఆ 5 నిమిషాల కోసం మాత్రం నేను వస్తాను అక్కడికి అని చెబుతాడు. చెప్పినప్పుడు అక్కడ మరి ఆయన వస్తాం మొదలుపెట్టారు. మరి అక్కడ స్టార్ట్ చేశారు. అక్కడ మరి ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. మీటింగ్ ఏర్పాటు చేసిన ఆ సమయంలో మరి ఆయన వచ్చాడు. ఆయనకి ఇచ్చింది ఏంది 6 నిమిషాలు. అక్కడ 5 నిమిషాలు 6 నిమిషాలు టైం ఇచ్చాడు. ఆ స్టేజ్ మీద నిలబడ్డాడు ఆ జిమ్మీ. ఆయన నిలబడి ఆయన ఏం చెప్పాడంటే డైరెక్ట్గా మీరు ఇక ఎంటర్టైన్మెంట్ చేస్తాం మొదలుపెట్టాడు. అంటే నవ్విస్తాం, జనాలందరినీ మంచిగా నవ్విస్తాం, అందరినీ మరి నవ్విస్తాం మొదలుపెట్టినప్పుడు ఆ టైంలో మరి అక్కడ అయిపోయింది. 4 నిమిషాలు చెప్పాడు, 5 నిమిషాలు కూడా అవలా, 4 నిమిషాలకే క్లోజ్ చేసాడు. క్లోజ్ చేసి అక్కడ నుంచి ఇక అక్కడే ఉండిపోయాడు. ఆయన మరి ఇంకో ప్రోగ్రాంకి వెళ్ళాలి కానీ వెళ్ళలేకపోయాడు. కారణం ఏంది? 10 నిమిషాలు అక్కడ ఉన్నాడు, 5 నిమిషాలు అయిపోయింది ఆయన ఎంటర్టైన్మెంట్ చేస్తాం. అక్కడ నుంచి మళ్ళీ 10 నిమిషాలు అయింది, వెళ్తల్లా, 20 నిమిషాలు అయింది, వెళ్తల్లా, 30 నిమిషాలు అయింది. ఆ స్టేజ్ మీద ఉండారు, అందరూ చూస్తూ ఉన్నారు, ఆయనకి వెళ్తలేదు. ఇంకొక ఆయన పిలిపించి నువ్వు వేరే ప్రోగ్రాం ఉందన్నావు కదా, మాకు 5 నిమిషాలుగా టైం ఇచ్చింది, ఇంకెళ్ళలేదంటే అక్కడ యుద్ధ సైనికుల్లో ఎంతమంది ఉంటారంటే ఇద్దరు, ఒక కుడి చెయ్యి ఒకళ్ళు, ఎడం చెయ్యి పోగొట్టుకున్న వాళ్ళు ఇద్దరు ఉండి అక్కడ ఎంటర్టైన్మెంట్ అందరూ చప్పలు కొడుతున్నారు. వాళ్ళిద్దరికి 2 చేతులు లేవు. వాళ్ళిద్దరు 2 చేతులు లేక వాళ్ళిద్దరూ ఓ పక్కన ఇద్దరు ఆనుకొని కూర్చొని ఉన్నారు. ఒకళ్ళకి ఎడమ చెయ్యి, ఒక కుడి చెయ్యి లేదు. వాళ్ళిద్దరూ ఎంటర్టైన్మెంట్ చేస్తుంటే ఈయన కదలేని పరిస్థితి, చూడలేని పరిస్థితి. చూస్తుంటే ఆయనకు బాధ వేస్తుంది. వాళ్ళని చూస్తుంటే వాళ్ళు ఎట్లా చప్పలు కొడుతున్నారంటే మరి ఇటు చెయ్య వాళ్ళు, అతను ఇంకో ఒక కుడి చెయ్యి పోయినా ఎడమ చెయ్యి పోయినా 2 చేతులు, వీళ్ళిద్దరు చప్పలు కొడుతున్నారు. ఐక్యత ఎక్కడ వస్తుంది? అదే కీర్తన భాగం. ఇక్కడ ఐక్యత అనేది కీర్తన మనం చదువుకున్న కీర్తన భాగమే. ఇక్కడ మరి వాళ్ళిద్దరు ఎంత చప్పలు కొడుతూ ఐక్యతతో ఉంటున్నారో, వాళ్ళు ఎంత చక్కగా వాళ్ళు ఎంటర్టైన్మెంట్ చేస్తుంటే మరి అందరు చప్పలు కొడుతున్నారు. వాళ్ళకి ఒక చెయ్యి ఉంది, ఇటు ఒక చెయ్యి ఉంది. వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారు? వీళ్ళిద్దరు చెరువు చెయ్యి కొడుతున్నారు. అక్కడే ఐక్యత. ఇక్కడ కీర్తన భాగంలో కూడా ఏముంది? 133వ కీర్తన మొదట వచనం కనుక చదువుకున్నట్టయితే, సహోదరులు ఐక్యత కలిగి ఉండుట నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము.
అనేది ఇక్కడ మనం చదువుకున్నాం. ఇక్కడ మరి సహోదరుల ఐక్యత, వాళ్ళు సహోదరులు ఎట్లా కలిగి ఉన్నారు, ప్రేమ ఐక్యత ఎలా కలిగి ఉన్నారు, మనం ఎలా కలిగి ఉంటున్నాం అనేది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఐక్యత అనేది ఎట్లా వస్తుంది, వాళ్ళు ఐక్యత కలిగి వాళ్ళు ఎట్లా మరి వాళ్ళు చేయితో వాళ్ళు ఎట్లా మరి కలిసి ఎట్లా ఉంటున్నారు, మన సంఘంలో ఎలా ఉంటున్నాం అనేది ఒకసారి మనం కలిగించుకోవాలి. ఇక్కడ సహోదరులు అంటే సహోదరులు కూడా వస్తారు, సహోదరులు వస్తారు, సహోదరులు కూడా వస్తారు. సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము, అది ఎంత మనోహరము. మరి అన్ని నిమిషాలు మరి ఆయన చేసినా కూడా ఆయన చివరికి ఏ పనైనా ఆపేసుకొని వాళ్ళంక చూసి ఎంత బాధపడ్డాడంటే, వాళ్ళు చూసి ఎంత బాధపడ్డాడంటే జిమ్మి అతను మరి ఆయన కూడా దేవుణ్ణి నమ్ముకున్న ఆయనే, మరి ఆయన చూసి ఎంత మాట్లాడు అప్పుడు అనుకున్నాడు బైబిల్లో మరి ఐక్యత అక్కడి నుంచే స్టార్ట్ అయిందని నేను అనుకుంటున్నా. మరి అక్కడి నుంచి ఐక్యత స్టార్ట్ అయింది. మన జీవితంలో మనం ఎలా అనుకుంటున్నాం, సహోదరుల మధ్య మనం ఐక్యత కలిగి ఉంటున్నావా, అన్నదమ్ముల మధ్య మనం ఐక్యత కలిగి ఉంటున్నావా, తల్లిదండ్రుల మధ్య మనం ఐక్యత కలిగి ఉంటున్నావా అనేది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ దావీదు భక్తుడు అంటున్నాడు, మరి ఎంత మేలు, ఎంత మనోహరము, మనం ఐక్యత కలిగి ఉంటే మనం ఎంత మనోహరం, ఎంత మేలు, ఎంత మనోహరం అనేది ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. మనం చూసుకున్నట్టయితే మరి ఇక్కడ మరి ఎంత మనోహరంగా ఉంటుంది మనం సంఘంలో ఐక్యత కలిగి ఉంటే. మన ఐక్యత ఎలా ఉంటుంది, మన సంఘంలో మనం ఎలా ఉంటున్నాం అనేది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఆరాధిస్తున్నాం, ఆయన స్తుతులు చెల్లిస్తున్నాం, ఆయన్ని మరి వేడుకుంటున్నాం, మనం ఏం చేస్తున్నాం, మనం ఎలా ఉంటున్నాం అనేది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. సహోదరుల ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు దేవుని దృష్టిలో. మరి సహోదరులు కూడా ఎంత ఐక్యత కలిగి ఉంటే మరి ఐక్యత అనేది ఎక్కడ వస్తుంది, ఐక్యత ఎక్కడ వస్తుంది, అది దానికి కలిగే ఆశీర్వాదాలు ఎక్కడ వస్తాయి, దానికి కలిగే ఫలితఫలం ఎక్కడ వస్తుంది అనేది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఐక్యత కలిగి ఉంటే ఇక్కడ మరి ఈ వాక్యం కనుక ఈ 3 వచనాల్లో కనుక చూసుకున్నట్టయితే అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదగా కారి అంగుళ అంచు వరకు పరిమళ తైలము వలె ఉంటుంది. మనకు ఐక్యత కలిగి ఉంటే పరిమళ తైలములే అంటే అహరోనుగా మరి అభిషేకం ఇచ్చినప్పుడు ఆ ఆయిల్ అనేది మరి దేవుడు ఆయిల్ మరి కుమ్మరించినప్పుడు పరిమళ తైలముగా ఆ ఆయిల్ లాగా మరి మన జీవితాలు ఎట్లుంటాయి, ఐక్యత కలిగి ఉంటే మన పరిస్థితులు, మన హృదయాలు ఎలా ఉంటాయి అనేది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. పరిమళ తైలము వలె మరి సుగంధ తైలము వలె మన హృదయాలు మరి మనం ఉండాలి. మనం ఎలా ఉంటున్నాం, మనం ఐక్యత కలిగి ఉంటున్నామా అనేది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే 1 కొరింథీ 3 అధ్యాయం ఒకసారి చూసుకున్నాం. 1 కొరింథీ 3 అధ్యాయం 8వ వచనం 9వ వచనం. అమ్మ, నాటువాడును నీళ్లు పోయేవాడును ఒక్కటే, ప్రతివాడు తాను చేసిన కష్టము కలది జీతము పుచ్చుకొనును. మేము దేవుని జత పనివారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. చాలమ్మా, ఇక్కడ మేము దేవుని జత పనివారమై ఉన్నాము. ఎంతమంది చెబుతామండి మనం దేవుని జత పనివారమని? మనం ఎంతమంది చెబుతాము, ఎంతమంది చెప్పగలము మన హృదయాల్లో గురించి చెప్పండి. మేము దేవుని కోసం బతుకుతాం, దేవుని కోసం ఐక్యతగా ఉంటాం, దేవుని కోసమే మేము చిరకాల బతుకుతాం అనేది మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఎంతమంది కలిగి ఉంటాం, మనం దేవునితో పని చేయగలమా, దేవుని సంఘంలో మనం నిలబడగలుగుతున్నామా, దేవుని సంఘంలో ఎలా ఉంటున్నాం, హృదయాలు ఎట్ట పరిశోధించుకుంటున్నాం, ఎట్ట పరిశుద్ధించుకుంటున్నాం, ఎంత శుభ్రం చేసుకుంటాం మన హృదయాలని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ దేవునిలో ఇక్కడ ఏమంటున్నాడు అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తే ఏమంటున్నాడంటే, మేము దేవుని జత పనివారమై ఉన్నాడు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు. మరి మనం దేవుని జత పనివారమై మనం ఎలా ఉంటున్నాం, సంఘంలో సమాజంలో ఎలా ఉంటున్నాం? జత పనివారం అంటే కలిసి ఉంటే ఏదైనా చేయొచ్చు, ఐక్యత ఉంటే ఏదైనా చేయొచ్చు. కాబట్టి ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే, మనం దేవుని సంఘంలో ఉంటున్నాం, దేవుని సంఘంలో ఉన్నప్పుడు మరి మనం ప్రతి ఒక్క విషయంలో మనం చేస్తూ ఉంటే, మనం నమ్మకంగా ఉంటే, జత పనివారంగా ఉంటే దేవుడు అనేక కార్యాలు చేస్తూ ఉంటాడు. మరి ఇన్ని చేసిన దేవుడు ఐక్యతగా ఉంటే మనకు కలిగే లాభాలేంటి అనేది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఇక్కడ 133 కీర్తనలో కనుక చూసుకున్నట్టయితే
కలిగే లాభాలు మరి ఇక్కడ మరి చూసుకున్నట్టే 3వ వచనం కనుక ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవాలని ఇక్కడ సెలవిచ్చుచున్నాడు. అంటే ఐక్యత కలిగి మరి ఇక్కడ దేవునిలో నమ్మకంగా ఉంటే, జతగా పనిచేస్తే, మరి అందరూ కలిసి పనిచేస్తే ఐక్యత ఉంటే మనం ఎలాంటి మరి ఆశీర్వాదాలు, ఎలాంటి ప్రయోజనాలు దేవుని ఎడల మనం కలిగి ఉంటున్నాం అనేది ఒకసారి మనం జ్ఞాపం చేసుకోవాలి. ఆయన ఆరాధన చేయాలి. కాబట్టి మనం చూసుకున్నట్టయితే మరి ఇక్కడ ఆశీర్వాదం అనేది మరి లాస్ట్గా మరి బ్రొక్కుడికులు అయ్యగారితో మాట్లాడాడు. అయ్యగారితో అనేక మాటల ద్వారా ఆశీర్వాదం గురించి మాట్లాడాడు. మరి అక్కడ అబ్రహాం గురించి మాట్లాడాడు. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే అబ్రహాం గురించి కూడా మరి 12వ అధ్యాయం కనుక చూసుకున్నట్టయితే ఒకసారి ఆదికాండం 12వ అధ్యాయం అబ్రహాం గురించి దేవుడితో అనేక మాటల ద్వారా మరి అయ్యగారి ద్వారా మాట్లాడాడు. కొన్ని మాటలు మనం చూసుకున్నట్టయితే మరి ఇక్కడ 12వ అధ్యాయం మొదట కనుక చూసుకున్నట్టయితే ఆశీర్వాదం అనేది ఎక్కడ వస్తుంది అనేది ఒకసారి మనం జ్ఞాపం చేసుకుందాం. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. చాలమ్మా. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ అబ్రహాం చెప్పినాడు. ఏం చెబుతున్నాడు ఇక్కడ? మరి ఐక్యత కలిగి ఉంటే ఆశీర్వాదాలు కలిగే లాభాలు, మనకు కలిగే లాభాలు ఏంటి అనేది ఒకసారి మనం జ్ఞాపం చేసుకుంటే ఆశీర్వాదము శాశ్వతమో. ఆశీర్వాదం అనేది అబ్రహాం నుంచి మొదలయ్యింది. నేను చూపించిన దేశానికి వెళ్ళు, అంతేగాని బోర్బండ్ నుంచి హైదరాబాద్ ఇక్కడికి రామన్లా సురారాం దేశం అండి. ఇక్కడ దేశం అంటే దేశం వదిలి వెళ్ళిపోమన్నాడు అక్కడ అబ్రహాంని. ఇక్కడ దేశం కాదు, ఇండియా నుంచి వేరేకి వెళ్ళిపోమన్నాడు. ఆ టైంలో ఏదో ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తాను గొప్ప కాదు, మనం ఏదో వెళ్తామంటే అక్కడ కాదు, దేశానికి వెళ్ళిపోమన్నాడు దేవుడు. ఇక్కడ మరి ఆశీర్వాదం ఎక్కడొచ్చింది? అక్కడికి అబ్రహాంకి చెప్పిన పని చేశాడు దేవుడు, చెప్పిన పని చేశాడు. దేశానికి వెళ్ళిపోమన్నాడు, వేరే దేశానికి వెళ్ళిపోమన్నాడు. ఆయన ఉండే దేశానికి వెళ్ళమల్లా. నువ్వు సమస్తం విడిచి, అక్కడ ఉన్నవన్నీ విడిచి నిన్ను అక్కడ పంపించాడు. ఎక్కడ పంపించాడు? ఇక్కడ మరి దేశం నుండి బంధువులతో నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను చూపించు దేశానికి వెళ్ళు. నేను వెళ్ళనన్నాడా? అబ్రహాం వెళ్ళనలేదు. మరి అంతగా మరి ఎందుకు దేవుడు మరి అబ్రహాంని మరి ఆశీర్వదించాడు? మరి మనం ఐక్యత కలిగి ఉంటే దేవుడు ఆశీర్వాదాలు పొందుకోలేమా? ఇప్పుడు మరి అబ్రహాం దేవుడు మాట విన్నాడు. మనం మరి దేవుని మాటలు మనం వింటున్నాం, ప్రతిసారి వింటున్నాం, ప్రతి సంఘంలో ప్రతి వారంలో వింటున్నాం, ఫ్రైడే వింటున్నాం, సంఘాల్లో వింటున్నాం, కూడుకోల్లో వింటున్నాం, ప్రతి ఒక్క విషయంలో మనం వింటున్నాం. మనం ఆరాధన చేస్తున్నప్పుడు మన హృదయాలు సరి చేసుకుంటున్నామా? మనం ఎందుకు సరి చేసుకోలేకపోతున్నాం? ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అబ్రహాము చూపించేది దేశానికి వెళ్ళాడు, ఊర్లకు కాదు వెళ్ళింది, చూపించేది దేశానికి వెళ్ళాడు. మా అబ్రహాం దేవుడు మాటకు లోబడ్డాడు. దేవుడు మాటకు లోబడి అక్కడికి వెళ్ళాడు, అనేక ఆశీర్వాదాలు పొందుకున్నాడు. ప్రతి ఒక్క విషయంలో దేవుడు పొందుకున్నాడు. కాబట్టి ప్రతి ఒక్క విషయంలో మనం దేవునికి నమ్మకంగా ఉంటున్నామా, దేవుని మాట వింటున్నామా అనేది ఒకసారి మనం జ్ఞాపం చేసుకోవాలి. ఇక్కడ దేవుడు చెప్పిన ప్రకారం చేశాడు. లోతును కూడా తీసుకెళ్ళి అక్కడ ఒక బలిపీఠం అనేది వేరే దేశానికి పంపించి బలిపీఠం అనేది కట్టాడు అక్కడ. మరి అబ్రహాము బలిపీఠం అని కట్టి అక్కడ దేవుని స్తుతులు చెల్లించాడు, దేవుని ఆరాధించాడు. అక్కడి నుంచి మళ్ళీ ఇంకోసాటికి మరి అక్కడి నుంచి బేతేల్ నుంచి హారాయి మధ్యలో మళ్ళీ ఒక గుడారం వేసి అక్కడ కూడా స్తుతులు చెల్లించాడు. దేవుడు చెప్పిన పని చేశాడు. దేవుడు చెప్పిన ప్రతి ఒక్క విషయంలో చేశాడు. మనం ఎలా ఉంటున్నావు? దేవునికి నమ్మకంగా ఉంటున్నావా? దేవుడి పని చేస్తున్నాం అనేది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు అబ్రహాంకి ఆశీర్వాదం అక్కడి నుంచే మొదలైంది. మరి మనం ఆశీర్వాదం మనం ఎందుకు పొందుకోలేకపోతున్నాం? మన దేవుడు మన ఏళ్ళ మన కృప చూపలేకపోతున్నాడు. మనం ఎందుకు మనం ఒక్కోసారి మనం తల తిప్పుకోలేని పరిస్థితి అవుతుంది, మనం పొందుకోలేని పరిస్థితులు అవుతున్నాయి, మన కుటుంబాల్లో సమాధానం లేని పరిస్థితి అవుతుంది, మన కుటుంబాల్లో మరి గొడవలైన పరిస్థితులు అవుతున్నాయి, సంఘంలో గొడవలైన పరిస్థితులు అవుతున్నాయి. ఎందుకు మనం ఐక్యత కోల్పోతున్నాం? దేవుని ఐక్యత అనేది కోల్పోతున్నాం. ఒకసారి మనం జ్ఞాపం చేసుకోవాలి. ఐక్యత ఉంటే అనేక మేలులు మనం దేవునిలో పొందుకోగలం. ఐక్యత ఉంటే ఏదైనా సాధించగలం. ఐక్యత లేకేనండి మన దేశం పాడైపోయింది. కనీసం చూసుకుంటే ఓవరాల్గా పర్సెంటేజ్ చూసుకుంటే క్రైస్తవులు 0.2 కూడా లేదు. అట్టుంది మా పరిస్థితి. మనం చేసే ప్రార్థన బట్టి, మనం ఆరాధనను బట్టి, మనం చేసే స్తుతులను బట్టి చూస్తుంటే దేశం పరిస్థితి ఎలా ఉంది? కేవలం మనం చేసే ప్రార్థనలో
మనం ఆశీర్వాదం ఎందుకు పొందుకోలేకపోతున్నామంటే మనం ప్రార్థనలు అలా ఉంటున్నాయి, మనం చేసే ప్రార్థనలు అలా ఉంటున్నాయి. మనం ఎట్లా కాపాడుకుంటాం మన దేశాన్ని? ఒకసారి జ్ఞాపం చేసుకోండి. అక్కడ అబ్రహాము వెళ్ళాడు, వేరే దేశానికి వెళ్ళాడు, అక్కడ బలిపీఠం కట్టి ప్రార్థన చేశాడు, అనేక ఆశీర్వాదాలు పొందుకున్నాడు అబ్రహాం ద్వారా. అక్కడి నుంచి మరి అనేక మేళ్ళు మరి ప్రతి ఒక్క విషయంలో జరిగినాయి. అన్ని మేళ్ళు జరుగుతూనే ఉన్నాయి. ఆశీర్వాదం ఎందుకు మనం ఆశీర్వాదం మనం పొందుకోలేకపోతే ఒకసారి మనం జ్ఞాపం చేసుకోవాలి. అక్కడి నుంచి మరి ఇక్కడ మరి ఆదికాండం 13వ అధ్యాయం 13వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం. అబ్రాము తనకు కలిగిన సమస్తమును తన భార్యను తనతో కూడానున్న లోతును వెంటబెట్టుకుని ఐగుప్తులో నుండి నెగేబునకు వెళ్ళెను. అబ్రాము వెండి బంగారము పశువులను కలిగి బహు ధనవంతుడై ఉండెను. చాలమ్మా, ఇక్కడ మరి అన్నీ చెప్పాడు, చేశాడు సమస్తమును. మరి ఆయన భార్యను కూడా తీసుకొని లోతును వెంట పెట్టుకొని తీసుకొని వెళ్ళాడు. తర్వాత దేవుడు ఆశీర్వదించాడు. ఎలా ఆశీర్వదించాడు? వెండి బంగారం కల అన్ని సమృద్ధిగా అబ్రహాంను ఆశీర్వదించాడు. అలాగా ఆశీర్వదించాడు. దేవుడు మాట విన్నాడు కాబట్టి అన్ని సమృద్ధిగా కావాల్సినవి అన్నీ వదిలేసుకొని వెళ్ళమన్నాడు. అన్నీ కావాల్సినవన్నీ అబ్రహాంకి ఇచ్చాడు. ఆశీర్వాదం అనేది మనం అక్కడే స్టార్ట్ అయింది. మన జీవితంలో కూడా మనం ఎలా ఉంటున్నాం ఒకసారి మనం పరిశీలించుకొని ఆయన ఆరాధనకి వెళ్ళాలి. మనం ఎలా ఉంటున్నాం, మన హృదయాలు ఎలా ఉంటున్నాయి ఒకసారి పరిశీలించుకుందాం. మనం పరిశీలించుకొని అలా మరి దేవుణ్ణి ఆరాధన చేయాలి. అక్కడే చూసుకున్నట్టయితే యాకోబు కూడా మరి ఆదికాండంలో 30:27 కనుక మరి లాబాను దగ్గర యాకోబు ఉంటే మరి యాకోబు అక్కడ ఉంటుంటే ఆశీర్వాదాలు లాబానికి మరి ఎన్ని ఆశీర్వాదాలు పొందుకున్నాడు లాబాను. మరి ఆదికాండంలో కనుక చూసుకున్నట్టయితే లాబాను మరి ఎన్ని ఆశీర్వాదాలు. మరి అక్కడ యాకోబు కాలు పెడితేనే అంతకుముందు ఉండేవి కాదు, లాబాను దగ్గర ఉండేవి కాదు. ఉండపోయినా కూడా మరి ఎప్పుడు యాకోబు దిగాడు అక్కడ. మరి అక్కడ ఆశీర్వాదాలని అనేక మేళ్ళు అనేవి వస్తూ ఉన్నాయి యాకోబుకి. ఒకసారి చదువుకుందాం. మరి అక్కడ మరి ఆదికాండం 30:27 కనుక చదువుకున్నట్టయితే, అందుకు లాబాను అతనితో, నీ కటాక్షము నా మీదనున్న ఎడల నా మాట వినుము, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించెనని శకునము చూచి తెలుసుకుంటేనని చెప్పాను. చాలమ్మా, అక్కడ ఆశీర్వాదాలు మరి యాకోబు వచ్చే తెలుస్తున్నా లాబానికి. అక్కడ వెళ్ళి నాకు ఎందుకు ఎన్ని ఆశీర్వాదాలు వస్తున్నాయి, ఇన్ని నాకు ఎందుకు సంపాదించాడు, ఇన్ని నాకు ఎందుకు ఇస్తున్నాడు దేవుడు అని ఎవరిని అడుగుతున్నాడు? అక్కడికి వెళ్ళి ఒక శకుని దగ్గరికి వెళ్ళి అడిగితే ఆవి చెబుతుంది. ఏం చెబుతుంది? యాకోబు దగ్గరికి, యాకోబు నీ దగ్గర ఉన్నాడు కాబట్టి ఆయన ఆశీర్వాదాలు, దేవుడు చేసిన కార్యాలు, దేవుడు చేసిన మొత్తం కార్యాలు అన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. అనేక ఆశీర్వాదాలు ఆయన దగ్గర ఉన్నాయి కాబట్టి నీకు కాలు పెట్టాడు. నీకు ప్రతి ఒక్క విషయంలో ప్రతి ఒక్కటి నీకు ఆశీర్వాదం అనేది కావాల్సినవన్నీ వచ్చినాయి లాబానికి. అప్పుడు మరి లాబాను మరి అప్పుడు దాకా ఏమి లేని పరిస్థితి. మరి లాబాన్ని దేవుడు ఆశీర్వదించాడా? యాకోబు ద్వారా ఆలోచించాడా? మరి అబ్రహాము, ఇస్సాకు నుంచి యాకోబు మరి వీళ్ళందరినీ ఆశీర్వదించాడు దేవుడు. మనల్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. మన విషయంలో కూడా మనం దేవుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి మనం చూసుకున్నట్టయితే మరి దేవుడు మరి ఇన్ని చూపించిన దేశానికి వెళ్ళాడు. నిజంగా చూసుకున్నట్టయితే మన జీవితంలో కూడా మనం కూడా ఒక్కోసారి మనల్ని వదిలిపెట్టి వెళ్ళే పరిస్థితులు ఉంటాయి. కానీ దేవుడు అక్కడ మనం చూపించిన, ఒకవేళ నిజంగా నేను అనుకుంటున్నాను మరి అయ్యగారు అమ్మగారి పరిస్థితి ఎలా ఉంటుందో, కానీ వాళ్ళిద్దరు పిల్లలు లేకపోతే నాకైతే నేను అనుకుంటాం. కానీ దేవుడి కార్యం అది వేరే ఆడ. వాళ్ళని ఎందుకు పంపించాడు అక్కడికి, వేరే దేశానికి? నిజంగా మరి అయ్యగారు నిజంగా అయితే ఒక కూతుర్ని బంగారాలాగా చూసుకునేవాడు. మరి ఆ పరిస్థితిలో కూడా వదిలేసి పరిస్థితి మరి అక్కడ ఒక కార్యం జరగాలి. ఎందుకు పంపించాడు? అది కేవలం ప్రార్థన తలంపు. అది దేవుడిచ్చిన వరం. దేవుడు పంపించాడు అక్కడికి. మరి ఆమె ద్వారా ఏం కార్యాలు జరుగుతాయో మనం అనుకుంటా, అయ్యో దేశం వెళ్ళిపోతుంది, అయ్యో నేను నేను చచ్చిపోతానా వీడ, అయ్యో నేను అనుకుంటాం. కానీ దేవుడి కార్యాలు అక్కడ వేరుగా ఉంటాయి. మరి అట్టనే మరి బాబు మరి అక్కడ మరి ఈ మన అయ్యగారు కొడుకు కూడా పరిస్థితి కూడా అట్టనే మరి దేవుడి సంఘంలో అక్కడ వాడుకుంటున్నాడు. అది తెలియదు మనకెవరికి. మరి ఎందుకు దేవుడు చూపించాడు? దేశానికి వెళ్ళిపోండి. ఒకవేళ మన పరిస్థితులు కూడా, మన పిల్లలు కూడా మనం వదిలిపెట్టే పరిస్థితులు వస్తాయి. మనం వాళ్ళు చూపించేదే ఒకరు పంపిస్తాడేమో, వేరే దేశంలో పంపిస్తాడేమో. కానీ మనం రెడీగా ఉండాలి.
దేనికైనా రెడీగా ఉండాలి. బతుకుటకి ఇస్తే సావైతే మేలు అన్నట్టు మనం దేనికైనా రెడీగా ఉండి దేవుని కోసం బతకాలి. దేవుని కార్యాలు చూస్తూ ఉండాలి. దేవుడి ఆశీర్వాదాలు మనం పొందుకుంటూనే ఉండాలి. కానీ కేవలం మనం చెప్పింది, దేవుడు చెప్పింది చేయాలి, సంఘంలో చెప్పింది చేయాలి, సేవకులు చెప్పింది చేయాలి. అప్పుడే మనం దేవుడి కార్యాలు అనేది, దేవుడి ఆశీర్వాదాలు అనేది పొందుకుంటూ ఉంటాం. కాబట్టి ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే ఇక్కడ కీర్తనలు, టైం అవుతుంది, నాకు ఇచ్చింది 2 నిమిషాలే. 72 కీర్తనలు 72 17వ వచనమ్మ. 72 కీర్తనలు 72 17వ వచనం. అతని పేరు నిత్యము నిలుచును, అతని నామము సూర్యుడున్నంత కాలము చిగుర్చుచుండెను. అతనిని బట్టి మనుషులు దీవింపబడుదురు, అన్యజనులందరూ అతడు ధన్యుడని చెప్పుకొందురు. ఓకే, చాలా బా. అతని పేరు నిత్యము నిలుచును. ఎవరి పేరు నిలుస్తుందండి? ఇక్కడ దేవుని పేరు నిలుస్తుంది. ఇక్కడ సొలొమోను ప్రవక్త చెబుతున్నాడు, అతని పేరు నిత్యం నిలుచును, అతని బట్టి మనుషులందరూ దీవించబడతారు. అబ్రహాము దీవించబడ్డాడు, ఇసాకు దీవించబడ్డాడు, యాకోబు దీవించబడ్డాడు. మనము దీవించబడుతున్నామా? అతన్ని బట్టి ఇక్కడ అతని పేరు నిత్యము నిలుచును. నిత్యము నిలిచినప్పుడు మనం దీవించబడలేకపోతున్నాం? మనుషులు ఎందుకు దీవించబోతున్నాం? మనుషులైన మనం దీవించబడలేకపోతున్నాం? దేవుడిచ్చిన వరాలు ఎందుకు పొందుకోలేకపోతున్నాం? దేవుడిచ్చిన ఆశీర్వాదాలు ఎందుకు పొందుకోలేకపోతున్నాం? అదొకసారి మనం జ్ఞాపం చేసుకోవాలి. మనం జ్ఞాపం చేసుకొని ఆయన ఆరాధనకు వెళ్ళాలి. ఆయన పేరు నిత్యము నిలుచును, ఆయన నామము సూర్యుడు ఉన్నంతకాలం, అంటే బతికినంతకాలం, మనం సచ్చినంతకాలం, ఆయన రాకడ వచ్చినంతకాలం ఆయన పేరు నిలుస్తూనే ఉంటుంది. మనం నిలుస్తున్నామా? ఆయన జీవించబడుతూనే ఉంటారు. మన సంఘంలో ఉన్నప్పుడు జీవించబడుతూనే ఉంటారు. మనం సూర్యుడు ఉన్నంతకాలం, బతికినంతకాలం దేవుడు ఉంటానే ఉంటాడు. ఆయన రాకడ వచ్చినంతకాలం మన దేవుడు కాపుదలా ఉంటాడు. మనం ఎలా ఉంటున్నాం? సమాజంలో ఎలా ఉంటున్నాం? బయట ఎలా ఉంటున్నాం అనేది ఒకసారి మనం జ్ఞాపం చేసుకోవాలి. ఒకసారి మనం జ్ఞాపం చేసుకున్నట్టయితే మరి ఇక్కడ 133వ కీర్తన ఇక్కడ ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవాలని ఎక్కడ సెలవిస్తున్నాడు. ఇక్కడ ఆశీర్వాదం అనేది మనం చూసుకున్నాం. మరి శాశ్వత జీవం పరిస్థితి ఏంది? శాశ్వత జీవం ఎక్కడి నుంచి వస్తుంది? శాశ్వత జీవం మనం ఇక్కడ ఉంటేనా? మనం ఇల్లు కొనుక్కున్నాం, మనం అన్నీ ఉంటున్నాయి, మనకి ఇదేనా శాశ్వతం? మనం ఎక్కడి నుంచి వస్తుంది? శాశ్వత జీవము దేవుని దగ్గరే ఉంటుంది. అది ఎక్కడ ఉండదు, లోకంలో ఉండదు, ఈ భయంకరమైన లోకంలో ఉండదు. శాశ్వత జీవం ఎక్కడ ఉంటుంది? అది ఒకసారి మనం జ్ఞాపం చేసుకోవాలి. శాశ్వత జీవం అనేది దేవుని దగ్గరే ఉంటుంది. అది పొందుకుంటున్నామా లేదా అనేది ఒకసారి మనం జ్ఞాపం చేసుకోవాలి. ఈ లోకంలో ఉన్నంతకాలం అన్నీ ఉంటాయి, మనకు ఉండటానికి ఉంటుంది, తినడానికి ఉంటాయి. అది శాశ్వత జీవం కాదు. శాశ్వత జీవం ఎక్కడి నుంచి వస్తుందంటే ఒకసారి మనం జ్ఞాపం చేసుకున్నట్టయితే మరి ఇక్కడ మరి 6వ అధ్యాయం యోహాను ఒక నిమిషం 6:27 చూస్తున్నాం. శాశ్వత జీవం ఎక్కడ నుంచి వచ్చేది? నిత్య జీవం అనేది ఎక్కడ వస్తున్నది? 6:27 యోహాను సువార్త 6వ అధ్యాయం 27వ వచనం. అక్షయమైన ఆహారం కొరకు కష్టపడుకుడి కానీ, అక్షయ కదా, క్షయమైన, చక్కగా చదవాలి. దేవుని మాటలు కరెక్ట్గా ఉండాలి. చదవండి. క్షయమైన ఆహారం కొరకు కష్టపడుకుడి కానీ నిత్యం జీవము గల నిత్య జీవము కలుగ చేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును, ఇందుకై తండ్రి అయిన దేవుని మనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. ఓకేనమ్మ, చాలు. ఇక్కడ నిత్య జీవము పొందుకుంటానికి ఇక్కడ ముందు కనుక చదువుకున్నట్టయితే నిత్య జీవం పొందుకుంటాకి ఇక్కడ ఏం చేయాలి? క్షయమైన ఆకారం. అంటే క్షయమైనది ఏంది? లోకంలో ఉండదు. క్షయమైనది లోకములో ఉండదు. అక్షయం అనేది ఎక్కడ ఉంటుంది? అది మనకు కనపడవు, కంటికి కనపడవు, చెవులకు వినపడవు. ఆ కార్యాలు ఎలా ఉంటాయి? నిత్య జీవం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? క్షయమైనది కోసమే నువ్వు ఉంటున్నావు, క్షయమైన దానికే చూస్తూనే ఉంటున్నావు, క్షయమైన దానికే నువ్వు ఆశపడుతున్నావు.
మరి లోకంలో బతికిన ప్రతి ఒక్కటి నువ్వు క్షయమైనయే చూసుకుంటున్నావు. అక్షయమైన దేవుడి కార్యాలు చూడలేకపోతున్నావు. కారణం ఏంటంటే దేవుడు నీకు ఐక్యత అనేది లేదు, సంఘంలో అనే ఐక్యత లేదు, సమాజంలో అనేది ఐక్యత లేదు, ఆశీర్వాదాలు అనేది పొందుకోలేకపోతున్నావు. ఇవన్నీ మరి ఎందుకు పొందుకోలేకపోతున్నావు? మరి నిత్య జీవము, శాశ్వత జీవం ఎక్కడి నుంచి వస్తుంది నీకు అనేది ఒకసారి మనం జ్ఞాపం చేసుకోవాలి. శాశ్వత జీవం ఎక్కడ రావాలంటే నువ్వు కంపల్సరీగా ఐక్యత ఉంటే, దేవుళ్ళ ఆశీర్వాదం పొందుకుంటే నీకు నిత్య జీవం అనేది వస్తుంది. ఇక క్షయమైనది నీకు లోకంలో బతికినంతకాలం క్షయమైనది పోతూనే ఉంటాయి. అవసరం లేదు. నీకు నాకు అవసరం, నీకు క్షయమైనదే కావాలి. నాకు ఇవి అవసరం. అమ్మో నేను లేకపోతే బతకలేను, నా ఇల్లు లేకపోతే నేను బతకలేను, నా సమాజంలో నాకు ఏం లేకపోతే బతకలేను, నాకు ఈ వస్తువులు లేకపోతే నేను బతకలేను అనుకుంటున్నాము. ఈ క్షయమైనవన్నీ వేస్ట్. నీకు అక్షయమైనది దేవుని దగ్గర మాత్రమే కావాలి. ఇవన్నీ ఎప్పటికైనా విడిచిపెట్టాల్సిందే. కాబట్టి మన జీవితంలో మనం ఆరాధనకి వెళ్ళేటప్పుడు మనం ఏం చేయాలి? క్షయమైన దాన్ని మనం విడిచిపెడుతున్నామా? అక్షయం దానికోసం మనం వెతుకుతున్నామా? ఒకసారి మనం జ్ఞాపం చేసుకొని ఆయన ఆరాధనకి వెళ్ళాలి. కాబట్టి మనం ఆరాధనలోకి వెళ్ళేటప్పుడు మనం ఏం చేయాలి? మన హృదయాలు సరి చేసుకొని ఐక్యతతో మరి అక్కడ మరి జిమ్మి ఆయన చెబుతుంటే ఎంటర్టైన్మెంట్ చేస్తుంటే వాళ్ళిద్దరూ మరి చేతులు లేకపోయినా కూడా చెరో చేతులు ఉంటే వాళ్ళు ఎట్లా వాళ్ళు ఎట్లా మరి ఐక్యతతో చప్పలు కొట్టారో మనం కూడా ఎలా ఉంటున్నాం సంఘంలో, మనం అన్ని మరి దేవుని సంఘంలో ఎలా ఉంటే ఐక్యతతో ఇవన్నీ సరి చేసుకొని మనం ఆరాధనకు వెళ్ళాలి. మనం ఆరాధనలోకి వెళ్ళి ఆయన స్తుతులు చెల్లించాలి. ఇటు వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.